Hello, hi everyone. This is Dr. Banu Prakash. I'm the pulmonologist from Dr. Banu Chest and Allergy Care, Vizianagaram. సో ఈరోజు ముఖ్యంగా వరల్డ్ ఆస్తమా డే అంటే ఉబ్బసం దినోత్సవానికి సందర్భంగా ఈ ఆస్తమా అనేది ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవరికి ఎక్కువగా ఈ ఆస్తమా అనేది ఎక్కువగా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దీని గురించి కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆస్తమా పేషెంట్స్ వాళ్ళు ఏవైతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, డెస్ట్రాలజీ సంబంధించిన ఉన్నాయో అవన్నిటిని కూడా చాలా వరకు కంట్రోల్ చేసి అవాయిడ్ చేసుకుంటే, ఐడెంటిఫై చేసుకుంటే చాలా వరకు కూడా ఆస్మాటిక్ ఎగ్జాజర్బేషన్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ థీమ్ ఏంటంటే ఆస్మా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్హేలర్ యాక్సెస్ అందుబాటులో ఉండవన్నది అది ఇప్పటికీ అత్యవసరం. సో భారతదేశంలో ఆస్తమా భారం అనేది 3.5 crore మందికి చాలా వరకు ఉంది. 70% మెంబర్స్ అనేవాళ్ళు మనకి కేసులు చాలా వరకు ఐడెంటిఫై అయ్యాయి. సో దీనిలో మెరుగైన ఆస్మా నియంత్రణ కోసం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? సో రాత్రిపూట ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? రాత్రిపూట ఎడతెగని దగ్గు రావడం, శ్వాస తీసుకునేటప్పుడు ఈల శబ్దం రావడం, ఊపిరి ఆగిపోయినట్లు అనిపించడం, ఛాతీలో బిగువుగా బిగిసిపోయినట్టుగా అనిపించడం. అదే మీ లక్షణాలను క్రమబద్ధంగా గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అసలు ఎలా ఉంటుంది ఈ యొక్క లక్షణాలు అనేవి. పగటిపూట లక్షణాలు వారానికి 2 సార్లు కంటే ఎక్కువగా కనిపించడం, అదే రాత్రిపూట నిద్ర లేకపోవడం, ఆస్మా పడుకున్నప్పుడు ఇబ్బంది ఎక్కువ రావడం, కార్యకలాపాలు మనకి పరిమితం అయిపోవడం, కొంచెం ఎక్కువగా చేయలేకపోవడం అనేది జరుగుతుంది. ఏవైతే ప్రేరకాలు ఉంటుందో గుర్తించి వాటిని దూరంగా ఉంచడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఒకటి డస్ట్, ఒకటి దుమ్ము, అదేవిధంగా పొగ, కాలుష్యం, అదేవిధంగా ఇన్ఫెక్షన్లు, ఇవన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు ఆస్మాని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మరింత సమాచారం కోసం మీరు మీ దగ్గర ఉన్న పల్మాలజీ లంగ్స్ అసోసియేషన్ కలిసి మీ అంత జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇన్హేలర్ యూసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కూడా ఇన్హేలర్ వాడితే ఒక అపోహ అనేది ఉండిపోయింది, దానికి ఎడిక్ట్ అయిపోతాం అనుకుంటారు. బట్ అలా ఏమి ఉండదు. సో మనం సిమ్టమేటిక్గా ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే, ఇన్హేలర్ వాడేటట్టయితే చాలా వరకు మనకు ఆస్మా యొక్క సివియారిటీని, దానివల్ల వచ్చే మోర్టాలిటీని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.